హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెస్ట్ టైం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? మీకు తెలిసే ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లిమిటెడ్ టైం ఉంటుంది. ఒక్కోసారి 60 మినిట్స్లో 120 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు 30 సెకండ్స్లో క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. అలా చేయాలంటే క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయాలి. అలాంటప్పుడు బేసిక్స్ మీద బాగా గ్రిప్ ఉండాలి. బేసిక్స్లో ఒకటి స్క్వేర్స్. ఈ వీడియోలో నేను మీకు 1 to 100 స్క్వేర్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్టయితే 1 to 100 స్క్వేర్స్ పెన్, పేపర్, క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుస్తుంది. మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరుగుతుంది, దాంతో మీ టైం సేవ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, 1 to 100 వరకు స్క్వేర్స్ నేర్చుకోవాలంటే నేను చెప్పబోయే ట్రిక్ మీకు అర్థం కావాలంటే ఆ ట్రిక్ యూజ్ చేసి మీరు వెంటనే 2-3 సెకండ్స్లోనే ఆన్సర్ చెప్పాలనుకుంటుంది వితౌట్ పెన్ పేపర్. మీకు ఖచ్చితంగా 1 to 30 వరకు స్క్వేర్స్ వచ్చిండాలి. 1 to 30 వరకు, కొంతమందికి 1 to 30 వరకు, 35 వరకు, కొంతమంది అయితే 50 వరకు నేర్చేసుకుంటారు. ఒకవేళ నేర్చుకుని వాళ్ళు 1 to 30 వరకు కంపల్సరీగా నేర్చుకోండి. వాటిలో కూడా కొన్నింటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ నా దగ్గర ఉన్నాయి, అవి నేను చెప్తాను. దాంతో మీరు వాటిని యూజ్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మ్యాక్సిమం 1 to 15 వచ్చే ఉంటాయి. అందులో 12 కూడా తెలిసి ఉంటుంది కదా, 12 స్క్వేర్ 144 అని చాలాసార్లు యూజ్ చేసి ఉంటాం. ఇప్పుడు 12ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 21. సో 21 స్క్వేర్ కూడా 12 స్క్వేర్ని రివర్స్ చేస్తే 21 స్క్వేర్ వస్తుంది అనమాట. సో 12 స్క్వేర్ 144 అయితే 21 స్క్వేర్ 441 అలాగా. సరే, నెక్స్ట్ సేమ్ సీక్వెన్స్లో ఉన్న నెంబర్ ఏదంటే 38 అనమాట. 38 నేను చెప్పబోయే ట్రిక్ యూజ్ చేసినా వస్తుంది, లేదంటే ఇదే విధంగా ఒక సీక్వెన్స్లో గుర్తుపెట్టుకున్నా కూడా వస్తుంది. దీని స్క్వేర్ ఏంటంటే 441. ఈ మూడు చూడడానికి ఒకేలాగా ఉన్నాయి కాబట్టి 12, 21, 38 అని గుర్తుపెట్టుకుంటే ఒక ఈజీ ఆర్డర్లో గుర్తుంటాయి. ఇప్పుడు 13, 14 గమనిస్తే వీటిలో డిఫరెంట్గా ఏమున్నాయి? ఏం లేదు. జస్ట్ 13లో ఉన్న 69ని రివర్స్ చేస్తే 14 స్క్వేర్లో ఉన్న 196 96 ఉంటుంది అనమాట. సో ఈ రెండు నెంబర్లను కూడా ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 17, 18, 19. ఎప్పుడైనా కానీ 7 వస్తే లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 9 వస్తుంది. 8 వస్తే 4 వస్తుంది. 9 వస్తే 1 వస్తుంది. సో 17, 18, 19కి లాస్ట్ డిజిట్ ఫిక్స్ అనమాట. ఫస్ట్ 2 డిజిట్స్ ఎట్లా వస్తాయంటే 7ని 4తో మల్టిప్లై చేస్తే 7 4s 28. సో 17 స్క్వేర్ ఏంటంటే 28, 9. ఇప్పుడు 8 వస్తే 4 వస్తుంది కాబట్టి 8 4s ఎంత? 32. సో 18 స్క్వేర్ 324. 9 వస్తే 1 వస్తుంది. 9 4s 36. ఈ 3 డిజిట్స్ని లాస్ట్ డిజిట్ ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ 2 డిజిట్స్ కోసము ఈ లాస్ట్ నెంబర్ని వాటి 4తో మల్టిప్లై చేస్తే ఫస్ట్ 2 డిజిట్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 23, 27 గమనిస్తే లాస్ట్ 2 డిజిట్స్ ఒకేలాగా ఉన్నాయి కదా. సో మనం ఏం చేస్తామంటే వీటిని ఒకలాగా గుర్తుపెట్టుకుంటాం. 23కి ఏమో 5 to 9 అని, 27కి ఏమో 7 to 9 అని. ఇప్పుడు 28, 29 గమనిస్తే ఈ 28లో ఉన్న 7, 8, 4లో 8, 4, 29కి ఫస్ట్ 2 డిజిట్స్ అనమాట. అక్కడ లాస్ట్ డిజిట్స్ ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ అనమాట. సో ఈ రెండింటిని ఒకలాగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను చెప్పిన ఆర్డర్లో కన్నా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఈజీగా గుర్తుంటాయి, లేదంటే మీరు నచ్చినట్టు నేర్చుకోండి. నెక్స్ట్ ట్రిక్లోకి వెళ్ళిపోవాలంటే మీకు ఖచ్చితంగా 50 స్క్వేర్ తెలిసి ఉండాలి. 50 స్క్వేర్ ఏంటంటే 2500. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని 49కి స్క్వేర్ కనుక్కోమన్నారు అనుకుందాం. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినాలి. ఏంటంటే 49 కనుక్కోమన్నారు. ఫస్ట్ ఏం చేయాలంటే 49కి 50కి డిఫరెన్స్ ఎంత? 1. ఆ డిఫరెన్స్ని స్క్వేర్ చేసేయాలి. 1 స్క్వేర్ ఎంత? 1 కదా. సో 2 డిజిట్స్ రాసుకోవాలి కాబట్టి 01 రాసుకున్నాం. డిఫరెన్స్ ఎంత వచ్చిందో దాన్ని స్క్వేర్ చేసి రాసిన వెంటనే ఆ డిఫరెన్స్ని 25లోంచి తీసేయాలన్నమాట. 25లోంచి 1 పోతే ఎంత? 24. సో 49 స్క్వేర్ ఏమైంది? 2401. అలాగే ఇప్పుడు 48కి కనుక్కోమని అనుకోండి. 48కి 50కి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. దాని స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ 4. ఇప్పుడు 25లో నుంచి 2ని తీసేస్తే డిఫరెన్స్ తీసేస్తే 23. సో 48 స్క్వేర్ ఎంత అంటే 2304. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ట్రై చేద్దాం. సపోజ్ మనల్ని 34కి స్క్వేర్ కనుక్కోమన్నారు. 34కి 50కి డిఫరెన్స్ ఎంత ఉంది? 16 ఉంది. 16 స్క్వేర్ ఎంత? 16 స్క్వేర్ 256. సో ఫస్ట్ ఓన్లీ 2 డిజిట్స్ రాసుకోవాలి కాబట్టి
ఓన్లీ 56 రాసుకుంటాను. 2 గుర్తుపెట్టుకోండి, సైడ్లో గుర్తుపెట్టుకోండి జస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలా, వచ్చిన 16ని 25 నుంచి తీసేయాలన్నమాట. 25 నుంచి 16 పోతే ఎంత, 9. 9 + 2 11. సో 34 స్క్వేర్ 11 56. నెక్స్ట్ 39 కనుక్కోమన్నారు అనుకుందాం. 39కి 50కి డిఫరెన్స్ ఎంత ఉంది, 11 ఉంది. 11 స్క్వేర్ ఎంత, 121. 2 డిజిట్స్లోనే రాసుకోవాలి కాబట్టి 21 రాసుకుందాం. ఇప్పుడు 1 నల్లే సైడ్లో పెట్టుకుందాం, 1ని సైడ్లో పెట్టుకుందాం. ఇప్పుడు డిఫరెన్స్ ఏం చేయాలి, మనము 25 లోంచి తీసేయాలి. డిఫరెన్స్ ఎంత ఉంది, 11. 11 25 లోంచి 11 పోతే ఎంత, 14. 14 + 1 15. సో 39 స్క్వేర్ ఏంటి, 15 21. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది ఏంటంటే 12 స్క్వేర్ ఏం చెప్పాను, 12 స్క్వేర్ 144. 21 స్క్వేర్ ఎలా వస్తుంది, 21 రివర్స్ చేస్తే 441 వస్తుంది. అలాగే 38 మీరు గుర్తుపెట్టుకోమన్నాను కదా, దానికి స్క్వేర్ ఏం చెప్పాను, 441 అన్నాను, సారీ 1444. ఇది కొంచెం గమనించండి, సారీ చిన్న మిస్టేక్ జరిగింది. సో ఈ విధంగా మనం 50 బిలో ఉన్న వాటిని ఈ విధంగా కనుక్కుంటాం అనమాట. నెక్స్ట్ సో ఇప్పుడు 50 కంటే పెద్ద వాటిని స్క్వేర్స్, పెద్ద నెంబర్స్ స్క్వేర్స్ కనుక్కోమన్నారు అనుకోండి, సేమ్ ఏం డిఫరెన్స్ ఏం లేదు. అది ఇప్పుడు 51 కనుక్కోమన్నారు. 50కి 51కి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 కాబట్టి 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది కాబట్టి 2 డిజిట్ రాసుకోవాలి కాబట్టి 01గా రాసుకుందాం. నెక్స్ట్ ఇంతవరకు ఏం చేసేవాళ్ళం, చిన్న నెంబర్ కాబట్టి నెక్స్ట్ స్టెప్లో డిఫరెన్స్ని 25 నుంచి తీసేవాళ్ళం. కానీ ఇప్పుడు 51 50 కంటే పెద్దది కాబట్టి 25కి 1 యాడ్ చేయాలి, ఆ డిఫరెన్స్ని యాడ్ చేస్తాం. సో 21కి 1 యాడ్ చేస్తే 25కి 1 యాడ్ చేస్తే 26. దీని స్క్వేర్ 51 స్క్వేర్ ఏమైంది, 2601. నెక్స్ట్ ఇప్పుడు 52 కనుక్కోమన్నారు. సేమ్ ఏం లేదు, ఇది 50 కంటే పెద్దది, అది గుర్తుపెట్టుకొని చేయాలి. ఇప్పుడు 50కి 52కి డిఫరెన్స్ ఎంత ఉంది, 2 స్క్వేర్ ఎంత, 4. నెక్స్ట్ ఏం చేయాలి, డిఫరెన్స్ని 25లోంచి 25కి యాడ్ చేయాలి. ఎందుకు, 52 50 కంటే పెద్దది కాబట్టి. డిఫరెన్స్ ఎంత, 2. 25కి 2 యాడ్ చేస్తే 2704. ఇప్పుడు ఒకవేళ మనల్ని 66కి స్క్వేర్ కనుక్కోమన్నారు అనుకున్నాం. 50కి 66కి డిఫరెన్స్ ఎంత ఉంది, 16కి స్క్వేర్ ఎంత, 256 అనమాట. 256లో లాస్ట్ 2 డిజిట్స్ రాసుకుంటాం. ఎక్కడ, ఈ విధంగా 56 రాసుకుంటాం, 2ని సైడ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు 16 డిఫరెన్స్ ఉంది కదా, 16 ఏం చేయాలి మనము, 25కి యాడ్ చేయాలి. 25 + 16 ఎంత, 25 + 16 ఎంత, 41. 41 + 2 ఎంత, 43. సో 66కి స్క్వేర్ ఏంటంటే 4356 అనమాట. ఇప్పుడు మనల్ని ఒకవేళ 74కి స్క్వేర్ కనుక్కోమని అనుకుందాం. 74కి 50కి డిఫరెన్స్ ఎంత ఉంది, 24 స్క్వేర్ ఎంత, 576 అనమాట. మనం ఏం చేస్తాం, లాస్ట్ 2 డిజిట్స్ మాత్రం రాసుకుంటాం. లాస్ట్ 2 డిజిట్స్ 76 కాబట్టి 76 రాసుకొని 5ని సైడ్లో పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి రాసి చూపిస్తున్నాను. మామూలుగా మీరు చేసేటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు 5 సైడ్లో పెట్టుకుంటాం, 76ని రాసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకుంటాం. డిఫరెన్స్ 74కి 50కి డిఫరెన్స్ ఎంత, 24 + 25. 24 + 25 ఎంత, 49. 49 ప్లస్ ఇందాక మనం సైడ్లో పెట్టుకున్న 5 ఎంత, 54 అనమాట. ఇంతేనండి, జస్ట్ డిఫరెన్స్ చూసుకుంటాం. అడిగిన నెంబర్కి 50కి డిఫరెన్స్ ఎంత చూస్తే తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ ఏం చేస్తాం, వెంటనే మనము స్క్వేర్ చేసి పెట్టుకుంటాం. 3 డిజిట్స్ ఉంటే 2 డిజిట్స్ మాత్రం రాసుకుంటాం, నెక్స్ట్ డిజిట్ని సైడ్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ సేమ్ డిఫరెన్స్ని 25కి యాడ్ చేయాలి. ఒకవేళ మనం అడిగిన నెంబరు 50 కంటే పెద్దదైతే యాడ్ చేస్తాం, అదే చిన్న నెంబర్ అయితే 25 నుంచి మైనస్ చేస్తాం అంతే. 25లో యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ సైడ్లో పెట్టుకున్నాను ఉంటే సైడ్లో పెట్టిన నెంబర్ యాడ్ చేసుకుంటాం, లేకపోతే లేదంతే. సింపుల్గా స్క్వేర్ వచ్చేస్తుంది. ఈ విధంగా 50 అబోవ్ ఉన్న వాటికి చేస్తాం. 80 నుంచి 100 వరకు కూడా సేమ్ ట్రిక్ యూజ్ చేసి చెప్పచ్చు, చేయొచ్చు. కానీ అంతకంటే ఈజీగా ఉండే ట్రిక్ ఇంకొకటి ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవుదాం. రెండు మెథడ్లో చేసిన వస్తుంది, ఇది ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనల్ని
99కి స్క్వేర్ కనుక్కోమన్నారు అనుకుందాం. 99కి 100కి డిఫరెన్స్ ఎంత? 1. మనం ఏం చేస్తాం, సేమ్ డిఫరెన్స్ ఎంత ఉందో దాన్ని స్క్వేర్ చేసి రాసుకుంటాం. డబుల్ డిజిట్లు రాసుకోవాలి కాబట్టి ఇలాగా. ఇప్పుడు ఎంతైతే డిఫరెన్స్ ఉందో మనం ఏం చేసాం, ఇంతవరకు 25లోంచి సబ్ట్రాక్ట్ చేసి అట్లా చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఏం చేసామంటే అడిగిన నెంబర్లోంచి తీసేయాలన్నమాట. డిఫరెన్స్ ఎంత? 1. 99లోంచి 1 పోతే 90. సో 99 స్క్వేర్ ఏమైంది? 9801 అయింది. అదేవిధంగా 98 కనుక్కోమన్నారు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం, సేమ్ 100కి 98కి డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. డిఫరెన్స్ ఎంత? 2. డిఫరెన్స్ ఏం చేయాలి, వెంటనే మనము స్క్వేర్ చేసుకోవాలి. 2కి స్క్వేర్ ఎంత? 4. ఇప్పుడు ఏం చేస్తాం, డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది కదా, 2ని అడిగిన నెంబర్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 98లోంచి 2 పోతే 96. ఈ విధంగా కనుక్కుంటాం మనం. సేమ్ అన్నింటికి ఈ విధంగానే. ఫర్ సపోజ్ ఇప్పుడు మనల్ని 86కి స్క్వేర్ కనుక్కోమన్నారు అనుకుందాం. 86కి 100కి డిఫరెన్స్ ఎంత ఉంది? 14. 14 స్క్వేర్ ఎంత? 196. 1 సైడ్లో పెట్టుకొని 96 రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి, అడిగిన నెంబర్లోంచి డిఫరెన్స్ తీసేయాలి. 86లో నుంచి 14 పోతే ఎంత? 72. 72 మనం సైడ్లో పెట్టుకున్న 1 73. సో 86 స్క్వేర్ ఏమైంది? 73 96 అవుతుంది అనమాట. ఈ విధంగా 80 నుంచి 100 వరకు కనుక్కోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను పెన్ను పేపర్ యూజ్ చేసి చెప్పాను. మీరు దీన్ని 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి డిస్కస్ చేస్తే ఫ్రెండ్స్తో, ఏవైనా కానీ డిస్కస్ చేస్తేనే గుర్తుంటాయండి. సో మీ ఫ్రెండ్స్తోనూ, ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా సరే, మ్యాథమెటిక్స్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఇంకొకరితో డిస్కస్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు టెస్ట్ టైంలో నేను మీకు ఇస్తున్న టెస్ట్ ఏంటంటే, మీరు 31 స్క్వేర్, 36 స్క్వేర్, 44 స్క్వేర్, 58 స్క్వేర్, 62 స్క్వేర్, 79 స్క్వేర్, 83 స్క్వేర్, 92, 94. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న అన్నింటికి మీరు ఏం చేయాలంటే, నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేసి వితౌట్ పెన్ పేపర్ మైండ్ క్యాలిక్యులేషన్తో ఆన్సర్ చేయాలి. ఇంకొక ట్రిక్ మనం మర్చిపోయామండి, ఏంటంటే లాస్ట్ 5 ఉన్న వాటికి ఇది సేమ్ నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేసిన వస్తుంది. అంతకంటే ఈజీగా ఏదంటే లాస్ట్ 5 ఉన్న వాటిని ఏం చేయాలంటే 5 స్క్వేర్ ఎంత? 25. సో మనం ఏం చేస్తాం, 5 స్క్వేర్ 25 రాసుకున్నాం. ఇప్పుడు సపోజ్ 15 స్క్వేర్ కనుక్కోమన్నారు అనుకోండి. లాస్ట్లో 5 ఉంది కదా, మనం ఎప్పుడు కూడా ఈ ట్రిక్ యూజ్ చేయాలంటే 5 అనేది ఉండదు లాస్ట్ డిజిట్. 15లో లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ ఎంత? 25 అయింది. నెక్స్ట్ 1 తర్వాత ఏమొస్తుంది? 1, 2, 3 అలాగా. 1 తర్వాత ఏమొస్తుంది అంటే 2 వస్తుంది. 1 మనం ఏం చేస్తాం, 2తో మల్టిప్లై చేస్తాం. 1 2s 2. సో 225 అయిందనమాట. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ 35కి మిమ్మల్ని కనుక్కోమన్నారు. లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఇది మనం మామూలుగా యూజ్ చేసినా సేమ్ 15కి డిఫరెన్స్ చూసుకొని చేసినా వస్తుంది. దీనికి 5 ఉంది కాబట్టి ఇంకొక అడ్వాంటేజ్, 5 ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ ఫిక్స్ 25. 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 4. మనం 3తో 4 మల్టిప్లై చేస్తే 3 4s 12. సో 35 స్క్వేర్ ఏమైంది? 1225 ఉంది. ఈ మెథడ్ ఈ విధంగా కూడా 5తో ఉండే వాటి కనుక్కోవచ్చు. వీటిలో మీకు నేను అడుగుతున్న టెస్ట్ ఏంటంటే 55 కనుక్కోండి, 75 కనుక్కోండి, చూద్దాం. సో నేను చెప్పిన మెథడ్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో లాగే ఈ వీడియోలో కూడా మీకోసం ఒక బోనస్ ఫ్యాక్ట్. ఈ వీడియోలో హిస్టరీ ఆఫ్ జీరో గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ప్రపంచంలో జీరో లేకుండా ఊహించుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ని మీరు 0 లేకుండా చెప్పగలరా? అలాగే అనుకోకుండా ఒక 0ని వాడటం మర్చిపోతే ఒక పెద్ద డిఫరెన్స్ కనబడుతుంది. ఈరోజు మనం వాడుతున్న నెంబర్ సిస్టమ్ మన భారతదేశం నుండి వచ్చింది. జీరోని కనుక్కోకముందు చైనా వారు 0 ప్లేస్లో స్పేస్ని వదిలేవారు. అలాగే మాయన్ సివిలైజేషన్ అనగా ప్రస్తుతం మెక్సికో మరియు గౌతమాలాలో కూడా 0ను ఉపయోగించింది. వారు 100 మిలియన్ల వరకు నెంబర్ని యాడ్ చేసేవారు. మొట్టమొదటిసారి జీరోని కనుక్కున్నది ఆర్యభట్ట. భారతదేశంలోనే అత్యున్నత గణిత ఖగోళ శాస్త్రవేత్తలలోనే గొప్పవారు ఆర్యభట్ట.
ఈయన క్రీస్తు శకం 426 నుండి 550 ప్రాంతంలో కుసుమపురం ఈనాటి పాట్నాలో నివసించాడు. ఈయన ఆర్యభట్టీయం, ఆర్య సిద్ధాంతం, గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యాశాస్త్రాన్ని రచించాడు. అంతేకాకుండా పై వాల్యూను కూడా కనుక్కున్నది ఈయనే. ఇప్పుడు మనం యూజ్ చేసే సైన్, కొసైన్లను జ్యా, కోజ్యాగా నిర్వచించాడు. ఈయన త్రిభుజస్య పాలా శరీరం సముదల కోటి భుజార్ధ సంవర్గం అని అన్నాడు. దీని అర్థం ఏమిటంటే ట్రయాంగిల్ యొక్క ఏరియా దాని బేస్ హైట్ యొక్క ప్రోడక్ట్లో అర్ధ భాగానికి సమానం. ఆర్యభట్టుడు ఆర్యభట్టీయంలో రేంజెస్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములాని ప్రవేశపెట్టాడు. అలాగే ఖగోళ శాస్త్రంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని, దానికి పట్టే సమయం 23 గంటల 56 నిమిషాల 4.1 సెకండ్లుగా లెక్కపెట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల 56 నిమిషాల 4.091 సెకండ్లుగా తేలింది. అలాగే భూమి గుండ్రంగా ఉందని, అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందని, భూమి నీడ చంద్రుడి మీద పడడం వల్లనే గ్రహాలు వస్తాయని, రాహుకేతువులు నిజంగా లేవని వాదించాడు. కానీ అప్పట్లో అది ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు కూడా గ్రహణం సమయంలో చాలామంది భోజనం చేయకపోవడం, గర్భిణీ స్త్రీలను బయటకు రానివ్వకుండా చేస్తుంటారు. ఈయన చేసిన బోధనలు గ్రీకు శాస్త్రవేత్తలను కూడా ప్రభావితం చేశాయి. అంతేకాకుండా గ్రహాలు వాటికవే ప్రకాశం చెందవని, సూర్యకాంతి వల్లే ప్రకాశం చెందుతాయని చెప్పాడు. సూర్యగ్రహణాలను ఖచ్చితంగా లెక్కపెట్టాడు. సంఖ్యాశాస్త్రంలో సున్నా గురించి ప్రస్తావించినది ఆర్యభట్టే అయినా సున్నాకు రూపం ఇచ్చింది, అది ఎలా ఉపయోగించాలో చెప్పింది మాత్రం బ్రహ్మగుప్తుడు. సున్నాని ఒక సంఖ్యగా వాడిన మొదటి గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు, ఒక ప్రాచీన భారతీయ గణితవేత్త, ఖగోళవేత్త. సున్నాను క్యాలిక్యులేట్ చేయడానికి చాలా రూల్స్ని ప్రవేశపెట్టాడు. బ్రహ్మగుప్తుడు క్రీస్తు శకం 598వ సంవత్సరంలో రాజస్థాన్లోని భిన్మల్ పట్నంలో జన్మించాడు. ఆర్యభట్టచే రాసిన ఖగోళ శాస్త్రంలోని గణిత విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించాడు. శూన్యం అనగా సున్నా అని, అనంతం అంటే ఇన్ఫినిటీ అని మొట్టమొదటిసారి కనిపెట్టాడు బ్రహ్మగుప్తుడు. సున్నాకు ఏ సంఖ్యను కలిపినా, ఏ సంఖ్య నుండి సున్నాను తీసేసినా ఏ మార్పు ఉండదని సూత్రీకరించాడు. సున్నా ఏ సంఖ్యతో గుణించినా సున్నానే వస్తుందని, ఏదైనా ఒక సంఖ్యను సున్నాతో భాగిస్తే ఇన్ఫినిటీ వస్తుందని తెలిపాడు. దీనికి అతను పెట్టిన పేరు కహారం. అప్పటి వరకు అందరూ కష్టమని భావిస్తున్న ఈ ఈక్వేషన్ని సాధించింది బ్రహ్మగుప్తుడే. బ్రహ్మగుప్తునికి 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బ్రహ్మస్థుల సిద్ధాంతం రాశారు. మొదటిసారి ఈయన కనిపెట్టిన దశాంశ పద్ధతి ప్రపంచమంతటా వ్యాపించింది. ఈ గ్రంథం ప్రపంచ గణిత శాస్త్రానికే కొత్త ద్వారాలు తెరిచింది. అప్పట్లో ఉన్న నెంబర్స్ కన్నా బ్రహ్మగుప్తుని నెంబర్స్ శాస్త్రీయంగా ఉన్నాయని ప్రపంచ మేధావులు ఎంతగానో మెచ్చుకున్నారు. తన 2వ పుస్తకం కరణఖండ ఖడ్యక, ఇందులో గణిత శాస్త్రానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇందులో అర్థమెటిక్, ఆల్జీబ్రా మొదలైన వాటిపై బేసిక్ థీరమ్స్ చేర్చాడు. బ్రహ్మగుప్తుడు కనిపెట్టిన సున్నాను అరబ్లో సిఫర్ అని, గ్రీకులో జిఫర్ అని అన్నారు. అదే ఇప్పుడు ఇంగ్లీషులో జీరో అయింది. బ్రహ్మగుప్తుడు శిష్యుడు భాస్కరాచార్యుడు తన గురువును సత్కరించి గణక చక్రవర్తి చూడామణి అని బిరుదిచ్చాడు. సో జీరోని ఆర్యభట్టుడు కనిపెడితే దానికి రూపం, అది ఎలా ఉపయోగించాలి అని చెప్పింది మాత్రం బ్రహ్మగుప్తుడు. వీరిద్దరూ భారతీయులు అవ్వడం భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయం. సో ఫ్రెండ్స్, ఇదే జీరో యొక్క హిస్టరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెస్ట్ టైం.